హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కనుమ ఈరోజు అయితే అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఏం స్పెషల్ చేస్తున్నారు? కనుమ అంటే చాలా చోట్ల నాన్ వెజే తింటారు మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు అయితే. అప్పుడే ఇక్కడ ఛత్తీస్గఢ్ వచ్చేసి 1 వీక్ అయితే అయిపోతుందండి. ఇవాళ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే అయితే బయలుదేరాము. ఇవాళ వచ్చేసి ఫ్రైడే. అప్పుడే 1 వీక్ ఇలా చూసి ఇలా అనేసరికి అయిపోయింది. అర్థం కూడా కాలేదు అసలు. ఏంటో అండి, హాలిడేస్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. అస్సలు టైమే తెలియదు. మాకు కూడా బాగానే గడిచిపోయాయి. ఒక 2 days నుంచి అయితే కొంచెం మా బాబుకి స్టమక్ అప్సెట్ అయిందండి. వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అయిందనమాట. సో వాడికి కొంచెం బాగాలేదు. దానివల్ల కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. మిగతాదంతా ఓకే అండి, బాగానే టైం స్పెండ్ చేసాము. టైం అస్సలు తెలియలేదు, చాలా బాగా గడిచిపోయింది. ఇంకా రేపైతే స్టార్ట్ అయిపోతున్నామండి. సాటర్డే అయితే వెళ్ళిపోతాము. అందరికీ కూడా వెకేషన్ టైం ఆల్మోస్ట్ అయిపోయిందండి. సండే వరకే కదా హాలిడేస్. సో సాటర్డే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. సండే అంతా కొంచెం ఫ్రెష్ అవుతాము, అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. మార్నింగ్ ఇక స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి. మంచిగా పూజ కూడా అయిపోయింది. ఇంకా బాబు అయితే లెగలేదనమాట. సో వాడు లెగిస్తే వాడి కోసం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తున్నాను. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ కాచేసి అక్కడ పెట్టేశాను, ఇంకా తాగేయడమే. ప్రస్తుతానికి ఇదే సంగతులు. ఈరోజు ఏ స్పెషల్స్ ఉంటాయో చూడాలి. ఏం చేసుకుంటామో మేము మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఇక్కడేమో డే టైంలో ఎండ బాగానే వస్తుందండి, నైట్ టైంలో చలి కూడా ఉంటుందన్నమాట. డే టైం అయితే ఆల్మోస్ట్ 30 degreesకి వెళ్ళిపోయింది అప్పుడే ఎండ. నైట్ టైము అలాగే చల్లగా కూడా ఉంటుంది వెదర్. దీనివల్లే కొంచెం హెల్త్ అయితే అందరికీ అప్సెట్ అవుతూ ఉన్నాయి. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక సంక్రాంతి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ చలి పూర్తిగా డౌన్ అయిపోతుంది. ఇక మన సూర్య భగవాన్ని ప్రతాపం అయితే చిన్నగా మొదలవుతుంది. ఈ ఇయర్ ఎండలు ఎలా ఉంటాయో మరి చూడాలి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఇయర్ కూడా మండిపోతాయో, కాస్త ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తాయో తెలియదు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మళ్ళీ ఈ వెకేషన్ అయిపోతే సమ్మర్ వెకేషన్కే ఇక్కడికి వస్తామన్నమాట. సో సమ్మర్ దాకా మళ్ళీ వెయిట్ చేయాలి ఇక్కడికి రావాలంటే. ఓకన్నయ్య, గుడ్ మార్నింగ్. లేగు, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేట్ అయిపోతుంది, లెగాలి. ఈరోజు మా బాబుకి కొంచెం కిచడీ లాగా చేసి పెట్టానమాట. బియ్యము ఇంకా కందిపప్పు కొంచెం అంతా, ఒక స్పూన్ తీసుకొని వేపేసాను. వేపేసి కడిగి చాలాసేపు నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత మంచిగా టమాటో, ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తాలింపులో నెయ్యి తాలింపు వేసాను అనమాట. బిర్యానీ ఆకేమో ఫ్లేవర్ కోసం వేసాను. ఇలా సింపుల్గా ఈజీగా డైజెషన్ అయిపోద్దని చెప్పేసి వాడి కోసం ఇది చేశాను. ఈరోజు వాడి లంచ్ అయితే ఇది. నిన్న ఫ్రైడే రోజు అయితే బ్లాగ్ ఎక్కువ తీయలేదు. మా వాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా, సెట్ అవ్వడానికి 3 days అయితే పట్టేసింది. వాడికి నిన్నంతా అదని ఇదని కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడము, కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అన్నీ వాడి కోసం చేశాను అనమాట. సో ఇంకా టైం అయితే కుదరలేదు, ఇంకా అలాగలాగా గడిచిపోయిందండి. ఇక ఈరోజు అయితే సాటర్డే, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము. ఈరోజు చిన్న పని మీద ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి అయితే వచ్చామన్నమాట. ఏదో చిన్న పని ఉండండి. నాది ఓటర్ ఐడిలో పేరు రిమూవ్ చేశారు. దాని వెరిఫికేషన్ కోసం అయితే మళ్ళీ కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయాలైతే తీసుకొని వచ్చాము. టైం పడుతుంది కదా, కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఇంకా అదే నడుస్తుందన్నమాట. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరు కూడా. ఇంకా ఇవాళ రేపు వాళ్ళ ఇళ్ళకైతే బయలుదేరిపోతారు కదా. ఆల్మోస్ట్ హాలిడేస్ అయితే అయిపోయాయి మనందరికీ. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్లో హాలిడేస్ అయితే ఏం ఉండవు. సంక్రాంతికి వీళ్ళకి ఎప్పుడు ఇస్తారంటే వింటర్ హాలిడేస్ లాగా ఇస్తారు. డిసెంబర్లోనే ఉంటాయి. ఇప్పుడైతే ఏం హాలిడేస్ అయితే ఏమి ఉండవు కాబట్టి వీళ్ళకి యాజ్ యూజువల్గా అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. మనకి అటు తెలంగాణలో, ఆంధ్రాలో హాలిడేస్ ఇస్తారు కాబట్టి మనకి హాలిడేస్ అనమాట. సో ఇక్కడైతే 1 week ఇలా కళ్ళు మూచి తెరిచేలో అయిపోయింది అంటారు కదా, అలాగైతే అయిపోయిందండి. లాస్ట్ సాటర్డే అయితే ఇక్కడికి వచ్చాము. ఈరోజు సాటర్డే, ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు, పర్లేదు, ఇవాళ సెట్ అయింది, వాడికి బాగున్నాడు. నిన్న మార్నింగ్ నుంచి కొంచెం పర్వాలేదండి. పిల్లలకి ఏదైనా వస్తే సగం నాకు
పనిచేయదు ఇక బ్రెయిన్. అందువల్ల సగం నేను ఇక బ్లాగ్ తీయలేదండి. మొన్న కూడా కొంచెం తక్కువనే తీసాను, నిన్న కూడా సరిగ్గా తీయలేదు నాకు తెలిసి. ఇంకా వాడికి అదని ఇదని కొంచెం కేర్ తీసుకోవడంలోనే సరిపోయిందనమాట టైం అంతా. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువైతే ఏం చేయలేదు. ఈరోజు ప్యాకింగ్ అంతా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని సర్దుకునే ఉన్నాయి, ఈవినింగ్ కల్లా సర్దుకుంటాము. నైట్ అనమాట బస్సు, సో ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇక వాళ్ళు ఎక్కితే రేపు హైదరాబాద్లో దిగిపోతాము. ఇంకా సండే రోజు అక్కడ పనులన్నీ చూసుకోవాలి. అది సంగతి. ఫైనల్లీ అదే వెరిఫికేషన్ లాస్ట్ డే అనమాట. చక్కగా లక్కీగా నాదైతే అయిపోయింది వెరిఫికేషను, అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇక అక్కడ నుంచి అయితే మేము ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ అండి. ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఏదో తెలియని అనుభూతిగా అనిపిస్తుంది అనమాట. హాయిగా అనిపించినట్టుగా ఉంటుంది నాకు ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈవినింగ్ ఇక్కడే కూర్చొని కూరగాయలు కట్ చేసుకునేదాన్ని ఇంటి ముందు. భలే మంచిగా అనిపిస్తుంది. ఇలా బయటికి చూస్తే ఆకాశం, ఆహా చాలా బాగుంటుంది. ప్యాకింగ్ చేస్తున్నాను. వస్తువులే అడిగాను అబ్బాయి, వస్తువులుగా షుగర్ ఎంత బాగుంది, షుగర్ మంచి తెల్లగా మెరుస్తుంది. మా అత్తయ్య ఇచ్చింది నెయ్యి, హోమ్ మేడ్ గీ, గ్రీన్ పీస్ అండి. మా బాగా ఫ్రెష్గా దొరుకుతాయి, అందుకే తీసుకొచ్చారు మావయ్య, ఒలి చేసి పెట్టుకున్నా. బెల్లం, శనగ అండ్ ఇంట్లో కాసిన కూరగాయ. వంకాయ చూపింది ఎంత ఉందో, ఎంత పెద్దగా ఉంది వంకాయ. స్లైసెస్గా కట్ చేసుకొని మంచిగా పప్పు వండుకొని ఈ స్లైసెస్ కట్ చేస్తే సూపర్ ఉంటుంది కదా, చాలా బాగుంది. నిమ్మకాయ అంత ఇవి పెట్టుకుంటున్నాను. ఇక అత్తయ్య కొబ్బరి చట్నీ, దోశ అయితే చేశారు. మార్నింగ్ చేసిన వడలు ఉంటే 2 పెట్టుకున్నాను. ఇలా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వచ్చేటప్పుడు అంత సాడ్గా అనిపిస్తుందండి. అప్పుడే అయిపోయాయి హాలిడేస్, అప్పుడే వచ్చేయాలా ఇంటికి అన్నట్టుగా ఉంది. ఫైనల్లీ వెళ్ళే ముందు ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇక బయలుదేరుతాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30, 10:40 అయిపోయింది. చలి అయితే విపరీతంగా ఉందండి. నిన్న ఇవాళ విపరీతమైన చలి పెరిగింది. ఇక మా వారు అయితే కారు తీసేశారు. లగేజ్ అంతా ఇప్పుడు కార్లో అయితే పెట్టేయాలి. దింపేసి మా వారు ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తారు స్కూటీ వేసుకొని. ఎలా ఉందండి? బాగా విపరీతంగా ఉంది చలి, దంచి కొడుతుంది. రాజేష్ గట్ట చలి లేదట, అంత లేదు అంటాడు. అవునవును, నాకైతే ఫుల్ చలి. నేను హుడీ వేసుకోండి చలికి. నాకైతే ముక్కులోకి వెళ్ళేసి చల్లగా వచ్చేసింది. హ్యాకర్ లాగా ఉన్నాడు అనిపిస్తారు జనాలకి. హ్యాకర్ అయ్యా, పిల్లల్ని బతికెళ్ళే హ్యాకర్. అలా ఏం లేదు. మా వారు వచ్చారు స్కూటీ వేసుకొని. ఇప్పుడు మా మరిది స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు, మేము బస్ ఎక్కేస్తాం. అదన్నమాట సంగతి. టాటా బై బై సుమ్మా. మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ వస్తాం, ఇక మళ్ళీ ఇప్పట్లో అయితే రాము. ఫైనల్లీ బస్ ఎక్కేసాము. వచ్చేటప్పుడు ఏ బస్ అయితే ఎక్కామో రిటర్న్ కూడా అదే బస్ బుక్ చేసుకున్నాము. ఈ బస్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా బ్యాక్ టు హోమ్ హైదరాబాద్. అదన్నమాట సంగతి. ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్కి టాటా బై బై. నెక్స్ట్ ఫ్రెష్ వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.